అరణ్యము నుండి ఎన్నో ఎంచుకలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎప్పుడు ఆయన యుక్త కాలంలో హెచ్చించు. ఈ మాటలు చాలా మంది పాజిటివ్గా తీసుకోవడం కంటే నెగిటివ్గా తీసుకోవడం అనేది తరచు జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అని అంటే, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినా హెచ్చుకలగదన్నాడు కనుక దేవుడు ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు అని అంటే, ఆయన హెచ్చించాలన్న ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా హెచ్చిస్తాడు, తగ్గించాలన్న ఆలోచన కలిగి ఉంటే ఎలాగో తగ్గిస్తాడని చెప్పి మానవ ప్రయత్నాలను ప్రక్కన పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని మత సిద్ధాంతాలు, మత ఉపదేశాలు మనం వింటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమని మనం వింటుంటామనంటే, ఏమి జరగాలని రాసి పెట్టుందో అది జరుగుతుంది, మన నోసులో రాసిన రాత ఏముందో అది జరుగుతుంది. ఇలాగా మనం విని ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనం అందరము ఇదే దేశంలో ఈ తత్వం కొద్ది గొప్ప మన శరీరంలో, మన మనసులో, మన ఆత్మలో ఇంకిపోయింది. ఏదైనా ఒకటి జరిగిందంటే వెంటనే బహుశా దేవుడు ఇలాగా సంకల్పించాడు. దాన్ని నేను చాలాసార్లు గమనిస్తున్నాను. క్రైస్తవ్యంలో కూడా కొంచెం పేరు మార్చి తీసుకొని వచ్చారు. అదేంటంటే దేవుని చిత్తం. ఏంటంటే ఇలా జరిగిందంటే దేవుని చిత్తం, ఇలా జరగబోతుందంటే దేవుని చిత్తం, ప్రతి మాటకు దేవుని చిత్తం. యాక్చువల్గా దీనికి ఇంకొక ముసుగు. ఇది మనం విన్నటువంటి ఆ రాత అనే మాటకు ఇంకొక ముసుగు. మీరు గమనించి చూడండి. కావాలంటే మనం ఏదైనా ఒక బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము అని అంటే బహుశా దేవుని చిత్తమేమో అనేస్తాం వెంటనే. ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ దేవుని చిత్తమా కాదా? చాలా చక్కగా ఒక విషయం నేను మీ మధ్యకి తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఆయనే హెచ్చిస్తాడు, ఆయనే తగ్గిస్తాడు అంటే అర్థం, నేను బాగా కష్టపడ్డా నన్ను తగ్గిస్తాడు, నేను స్వామిగా ఉన్నా నన్ను హెచ్చిస్తాడని కాదు. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఒక స్వామి అయిన క్రైస్తవుడిని ఆశీర్వదించడానికి, ఒక స్వామి అయిన క్రైస్తవుని ఆశీర్వదించడానికి, ఒక శ్రద్ధ కలిగి పనిచేసే అన్యుని ఆశీర్వాదాలను దేవుడు దూరం చేయడు అన్నాడు. మళ్ళీ మనం జాగ్రత్తగా మాటల్లో ఉన్న అర్థం చూడాలి. ఒక స్వామిగా ఉన్న క్రైస్తవుని ఆశీర్వదించడానికి, ఒక శ్రద్ధ కలిగి పనిచేసే అన్యుని యొక్క ఆశీర్వాదాలను దేవుడు దూరం చేయడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మనం చాలా చక్కగా మన దృష్టి ఇక్కడ కేంద్రీకరించాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చాలా స్పష్టంగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మనము దేవుని జత పరివారమై ఉన్నాము. మనం ఎవరు? దేవుని జత పరివారమై ఉన్నాము. జత పరివారం అంటే కలిసి పనిచేసేవారు. ఈరోజు 15వ తేదీ కదండి. అర్లీ మార్నింగ్ 1:30కి సాధు సుందర్ సింగ్ గారితో పనిచేసిన వ్యక్తి, భక్త సింగ్ గారితో పనిచేసిన ఒక వ్యక్తి, దైవ సేవకులు ఒక ఆయన చనిపోయారట. నేను ఆరాధన టీవీ, రక్షణ టీవీ ఓపెన్ చేస్తే స్క్రోలింగ్ వస్తుంది. యెహోవా షమ్మా, అలాగే హెబ్రోన్ చర్చెస్ పాస్టర్ గారుగా పనిచేశారు ఆయన చెన్నైలో. భక్త సింగ్ గారితో జత పనివాడిగా పనిచేశారు. ఆయన ఈరోజు ఉదయం 1:30 గంటలకు ప్రభు సన్నిధి చేరారని స్టోరీ. జత పనివారు అనే మాటను పెట్టడం వల్ల ఆయనకి ఇప్పుడు చాలా గౌరవం వచ్చింది. భక్త సింగ్ గారు చాలా గొప్ప పరిచర్య చేశారు, చాలా నమ్మకమైన పరిచర్య చేశారు. ఆయనతో జతపని వారైనటువంటి దైవ సేవకులు ఈరోజు చనిపోయినట్టుగానే మనం ఒకలాంటి స్పెషల్ అటెన్షన్ ఉంది.
ఆయనతో పనిచేశారంట. ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు వారి గురించి వారు చెప్పుకునేటప్పుడు ఏమంటారంటే, నేను ఇందిరాగాంధీతో కలిసి పనిచేశాను, నేను రాజీవ్ గాంధీతో కలిసి పనిచేశాను. అంటే ఏమిటి అర్థం? ఏమిటి అర్థం? పెద్ద పెద్ద వారితో కలిసి పనిచేశామంటే వారి యొక్క ఆదర్శాలు, వారి యొక్క భావాలు, వారి యొక్క మనసు, వారికి ఉండేటువంటి నియమాలు, వారికి ఉండేటువంటి సక్సెస్ అన్నిటినీ దగ్గరగా చూసి వారితో కలిసి సక్సెస్ ని పొందుకోవడం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను, చాలా జాగ్రత్తగా ఉండాలి, నీవు నేను దేవుని జతపని వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట చదవగానే నాకు కొంచెం సిగ్గు కూడా అనిపించింది. ఎందుకు అంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తను శిలువపై మరణించి మన కన్నులు వెలిగించి మన స్థితిని తెలిపి మీరు దేవుని జతపని వారై ఉన్నారు అనే ప్రత్యక్షతనిచ్చి మనకి చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రత్యక్షత మనకి ఎంత దూరం తీసుకెళ్తుందంటే, సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. సృష్టి ఆది నుంచి, ఆరంభం నుండి ఇప్పటి వరకు ప్రభువు మన పక్షాన పని చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చక్కని మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు, ఇకను పని చేస్తాడు అని దాని మీనింగ్. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు, ఇక ముందు కూడా పని చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చాలా యాక్టివ్ వర్కర్. ఆయన జత పరివారమైన మనము ఇంకెంత యాక్టివ్గా ఉండాలో ఆలోచించాలి. ఇప్పుడు 2 కాడి ఎద్దులు, 2 ఎద్దులు మనం దున్నడానికి వెళ్ళామనుకోండి, మీకు తెలుసు, దున్నడానికి వెళ్ళినప్పుడు కాడి కట్టినటువంటి 2 ఎద్దులు ఒకటి కనుక అంకె వేయడం అంటారు. దాన్ని ఎద్దు అంకె వేయడం అంటారు. అంకె వేయడం అంటే దున్నకుండా కింద కూర్చుంటుంది. అది దున్నకుండా ఏం చేస్తుంది? కూర్చుంటుంది. ఎంత కొట్టినా లేదు. అంకె వేసే ఎద్దుతో పొలం దున్నలేదు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీవు నేను ఎలాంటి వారం అంటే దేవునితో కలిసి జత పని వారం. ఆయన పని చేస్తున్నాం. కొంచెం సేపు మనము ఎద్దుతో పోలిస్తే తప్పు అవుతుంది అనుకుంటే మనం అంకేసే ఎద్దు స్థానంలో ఉందాం అనుకుందాం. ప్రభు మాట కొంచెం, ఎందుకంటే మనతో కలిసి ఆయన అంటున్నాడు, మన ఇద్దరము జత పని వారం అయి ఉన్నాం అంటున్నాడు. ఇది చాలా నేను ఆలోచన చేసినప్పుడు, ప్రభు అంత పొజిషన్ ఎందుకయ్యా నాకు? ఎందుకంటే దేవునితో జత పనివాడిని అనిపించుకున్నంత యోగ్యత నాకుందా అని ఆలోచన చేశాను. ఈరోజు నేను 8:30 ప్రాంతంలో వచ్చాను. రాగానే కొంచెం అలాగా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, ఏదో కొంచెం సేపు పడుకుంటే కానీ అక్కడ పోయి నిలబడలేవా. కొంచెంసేపు పడుకున్నాను, అలారం పెట్టుకున్నా 10 గంటలకు లేయాలి. 10 గంటలకు అలారం మోగింది, స్నూజ్ చేసి పెట్టాను. మళ్ళీ 10 మినిట్స్కి మోగింది, మళ్ళీ స్నూజ్ చేసి పెట్టాను. 10:30కి లేచాను, ప్రార్థన చేసుకుని మోకరున్నా మెసేజ్ వస్తుంది. అలాగలాగా ఒక ఆలోచన, ఒక్క రాత్రి ప్రయాణం చేసి మరుసటి రోజు ఎంత పడలేక ఫీల్ అయితే నాకు వెంటనే దేవుని వాక్యం చదువుతా ఆ మాట గుర్తొచ్చి, మనము దేవుని జత పని వారం అయి ఉన్న అమ్మా, దేవుని జత పని వారం అంట. మామూలు పొజిషన్ కాదు మంది. నాకైతే సిగ్గేసింది.
ఆయన ఏమో ఉరుకులు పరుగులు పెడుతుంటాడు. ఏ క్షణమన్నా చూడి ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభం నుండి పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకు అలుపు సొలుపు లేదు. ఆయన శక్తి ఎప్పుడు అలయదు, సొలయదు. మనం 41వ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో చూస్తే మాట స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు అలసిపోడు. ఆయనకు సమస్యలు తెలియదు. ఆయన శక్తి తరిగిపోవడం అనేది తెలియదు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన బిడ్డలము, అందుకంటే ముఖ్యంగా ఆయనతో జత పరివారము. ఆ వాటిని మనం చాలా జాగ్రత్తగా మనసును పెట్టుకోవాలి. 41వ అధ్యాయము 29వ వచనం, 28వ వచనం చదవండి. నేను చూడగా ఎవడెనూ లేకపోయాను. 28వ వచనం. నేను చూడగా ఎవడెనూ లేకపోయాను. 40వ అధ్యాయము 28వ వచనం. 40వ అధ్యాయము 28వ వచనం నుంచి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు కూడా ఆయనే. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన థీమ్ ఏంటంటే ఆయన యుక్త కాలం కొరకు కనిపెట్టుచున్నాడు. తూర్పు నుండి నేను, పడమటి నుండి నేను హెచ్చింపు కలగదు, అరణ్యం నుండి హెచ్చుకలగదు, కానీ తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన నుండి మాత్రమే హెచ్చింపు కలుగుతుంది. ఈ కాంటెక్స్ట్ లో ఆయన ఎలాగో హెచ్చిస్తాడు అని మనం నమ్ముకుందామా, లేదంటే ఎవరిని హెచ్చిస్తాడో తెలుసుకుందామా? ఇంకా చెప్పాలంటే హెచ్చించడం దేవునికి ఇష్టం, కానీ హెచ్చింపబడడానికి ఒక సూత్రం అయితే ఉంది. అది ఆయన నియమించిన సూత్రం. దాన్ని మనం స్టడీ చేయాలి. అదేంటంటే ఆయన నిత్యము సృష్టి ఆరంభం నుండి ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఎక్కడ సొమ్మశీలడం కానీ సోమరిగా ఉండడం కానీ లేదు. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఆయన సరే ఈరోజు ఆగుదాం, ఈరోజు కాదులే అని ఆయన కొంచెం అలాగా కంఫర్ట్ వెతుక్కోలేదు. ఆయన ఇప్పటికీ పని చేస్తున్నాడు, ఇదివరకు చేయించున్నాడు, ఇకను చేస్తాడు. ఆయన జతపని వారమైన మనము ఆయన వలే మనం ఉన్నప్పుడు ఆయన నుండి హెచ్చింపు కలుగుతుంది. అది చాలా సర్వసాధారణమైన నియమం. అంతేగాని ఆయన ఒకరిని హెచ్చిస్తాడు అని అంటే కారణం లేకుండా హెచ్చించడు. ఒకరిని తగ్గిస్తాడు అని అంటే అన్యాయంగాను తగ్గించడు. అందుకని దేవుడి వాక్యం ఆయన న్యాయము తీర్చే దేవుడు అయి ఉన్నాడు. న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తీర్పుకు రెండు కోణాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. తీర్పు తీర్చారంటే ఒకరికి ఫేవర్ వస్తుంది, మరొకరికి ఎగెయిన్స్ గా వస్తుంది. తీర్పుకి రెండు కోణాలు ఉన్నాయి, ఫేవర్ గా అలాగే వ్యతిరేకంగా. దేవుడి వాక్యం అంటుంది న్యాయాన్ని బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు. న్యాయం ఏంటి? ఆయన నియమాన్ని బట్టి నడుచుకునే వారికి హెచ్చింపునివ్వడం, నియమానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని తగ్గించడం. ఒక విషయం చూద్దాం. దేవుడి వాక్యంలో ఒక నియమం ఉంది. నేను చాలా త్వరగా ముగించాలి కనుక త్వరగా దేవుడి వాక్యం అమ్మ అక్కడ ఎవరి బిడ్డలు ఉంటే ఇక్కడ ముందు రావాల్సిన మాట చెప్పబడుతున్నారండి. మీరు కూడా ముందుకు రండి. పెద్దవాళ్ళకి ఇద్దాం మాకు ఆ స్థలము. అన్న సిస్టర్ మీరు కూడా రండి. ఇంకా ఎవరన్నా ఇప్పుడు వస్తే మంచిది, దగ్గరలో ఉంటే మంచిది. ఇక్కడ ఇలా ఎవరు కూర్చోవచ్చు, ఇట్లా కూడా కూర్చోవచ్చు.
అక్కడ ముందు రండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దయచేసి అందరూ మాటలు చదవండి. అల్పులైన వారి ఎదుట కాదు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదవండి. అల్పులైన వారి ఎదుట కాదు, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. మొట్టమొదటి మాట చదవమ్మా. తన పనిలో వారిని సూచితివా, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా. అల్పులైన వారి అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఇది ఒక నియమం. ఏమిటి నియమం? పనిలో నిపుణత కలిగిన లేకపోతే పనిలో నిపుణత సాధించిన వాడు అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలుచును. రాజుల ఎదుట నిలవడం అంటే హెచ్చింపు పొందుకోవడం. రాజుల ఎదుట విద్యను ప్రదర్శించేవాడు ఫ్లాలెస్ గా ప్రదర్శించాలి. అందరు జాగ్రత్తగా గమనించు. తన పనిలో నిపుణత కలిగిన వారు, తన పనిలో స్కిల్ఫుల్ గా ఉన్నవారు రాజుల ఎదుట నిలుస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే హెచ్చింపు రావాలి అని అంటే నిపుణత కలిగి సోమరితనం లేకుండా ప్రభు యొక్క జత పని వారమని ఎరిగి నిరంతరము కష్టపడి పనిచేసేటువంటి, నిరంతరము అభ్యాసం చేసేటువంటి, నిరంతరము సాధన చేస్తేనే ఏమొస్తుంది? సాధన చేస్తేనే నిపుణత వస్తుంది. ఒక సూత్రం ఏమిటంటే నిపుణత రావడానికి సాధనే ముఖ్య ఆధారం. నిపుణత ఎలా వస్తుంది? ఎవరైనా ఇక్కడ కరాటే పుస్తకం చదివి కరాటే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. కరాటేలో మెళకువలు పుస్తకాలు. పుస్తకం చదివి కరాటే నేర్చుకోవడం ఎలా ఉంటుందో సాధన లేకుండా నిపుణత సాధించడం కూడా అలాగే ఉంటుంది. సాధ్యం కాదు. దేవుని వాక్యం అంటుంది, మనకు ఆశ ఉంటుంది, చాలా ఆశ ఉంటుంది. నేను రాజుల ఎదుట నిలబడాలి, గొప్ప స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను అది కావాలి, ఇది కావాలి, ఏదేదో కావాలి అనే ఆశ అయితే ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది అది ఎలా అవుతుంది? ఆ పనిలో నిపుణత ఉంటే అవుతుంది. నిపుణత ఎలా వస్తుంది? నిరంతర సాధన ఉంటేనే వస్తుంది. నిరంతర సాధన ఎలా ఉంటుంది? నిరంతరం శ్రమించే గుణం ఉంటేనే అవుతుంది. మీరు గమనించండి, ఎవరైనా ఈ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఒలింపిక్స్ కదండి. కానీ ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఏ రోజైనా సమ్ 4కో 4:30కో వాళ్ళు కనుక ఎవరైనా లేకపోతే ఆదమరిచి నిద్రపోయి తెల్లవారు లేచి అరిచేస్తాను, ఎందుకు లేకపోలేదు, లేకపోతే నేనేదో పడలేకున్నాను, నన్ను ఎందుకు పట్టించుకోలేదు. ఎవరైనా అయ్యా 4 సంవత్సరాలు కదా వస్తుందని అంటే కోప్పడిపోతారు. ఏమిటనమాట? 4 సంవత్సరాల జరగబోయేటువంటి ఆ బిగ్ ఈవెంట్ ని నేను జయించాలి అని అంటే, ముందు వరుసలో నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నిరంతర సాధనే దానికి మార్గం. దేవుని వాక్యంలో దేవుడే ఒక సాధన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? ఎంత స్పష్టంగా వచ్చింది, మీరు నా జత పనివారై ఉన్నారు. ఇందులోనే చాలా సూత్రాలు ఇవి ఉన్నాయి. ఆయన జత పనివారం అంటే ఆయన ఎట్లా చేస్తుంటాడో చూసి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మనము ఉదాహరణకు ఏదైనా ఉద్యోగంలో ఉన్నాం. ఆ ఉద్యోగంలో మనకు అప్పగించిన పనిని మాత్రమే, లేకపోతే ఆ యజమానుల కోసం, లేకపోతే అప్పగించిన వారి కోసం ఏదో నామమాత్రంగా పని చేస్తున్నాం అనుకోండి, సాదా సీదా ఉద్యోగి లక్షణం అది. నెలవారీ జీతం కోసమే చేయటం. కొంతమంది ఉంటారు, వారి యొక్క ఆ ఉద్రేకత, వారి యొక్క ఉద్వేగము, వారి ఎమోషన్, వారి ప్యాషన్, అంటే వారిలో ఉన్నటువంటి ఒక జ్వలన ఏమిటంటే, నేను డబ్బు కోసమో లేదా మరో దాని కోసమో కాదు, నా ఆత్మ సంతృప్తి కోసం దీన్ని నేను చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది,
క్రైస్తవులు ముఖ్యంగా దేవుని వాక్యంలో ఒక మాట నేను చెప్తే ఇంకా బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా మనుషుల కొరకు చేయడం కాదు కానీ ప్రభు కొరకు చేయాలి. మనుషుల కొరకు చేయడం అనేది గమనిస్తూ చేస్తారు. మనుషులు కనిపిస్తే చేస్తారు. మనుషులు చూడనట్లుగా అనుకుంటే కొంచెం సేపు మళ్ళా. ఇది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీస్లో ఎక్కువ మంది పనిచేసే చోట ఒకరి మీద దృష్టి పెట్టకపోతే ఎంతో టైము చాలా వ్యర్థమైన మాటల చేత కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటారు. దేవుడి వాక్యం ఏమంటుందంటే, హెచ్చింపు నీకు నాకు కలగాలి అని అంటే, నీకు నాకు దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైన స్థితి కలగాలంటే స్పష్టమైనటువంటి మార్గం ఏమిటంటే మనము యేసయ్యలాగా పని చేయడమే. ఇంకా చెప్పాలంటే ఆయన జత పని వారని ఎరిగి ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడమే మన యొక్క హెచ్చింపునకు ముఖ్యమైన రహస్యం. ఇంకా స్పష్టంగా ఒక మాట మనం చదువుకున్నాం త్వరగా 2 నిమిషాలు ఈ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయగలిచాను. 21వ అధ్యాయం సామెతల్లో 25వ వచనం. సోమరివాని చేతులు పని చేయనొల్లవు. సోమరివానికి ఇచ్చలైతే ఉంటాయి కానీ పనులు మాత్రం ఉండవు. ఒకడు సోమరిగా ఉన్నట్లా చూడొచ్చు. వానికి ఇచ్చ ఉంటుంది, ఎంతో గొప్ప కావాలి, ఎంతో మంచి పొజిషన్లో ఉండాలి, ఆశ ఉంటుంది. కానీ వారి చేతులట పని చేయ నొల్లవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హెచ్చింపగల జరుగుతుంది. మరి ఆశ ఉంటే హెచ్చింపగలరు. మనము ఒక మాట చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, నీ మనోవాంఛ సిద్ధించును గాక, నీ హృదయ వాంఛ సిద్ధించును గాక అని ఎవరైనా అంటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. ఆశ కలిగిన నీ ప్రాణము తృప్తిపరచబడును గాక అంటే అంతకు మించిన సంతోషకరమైన మాట మరొకటి లేదు. నీ కోరికలు ప్రభు మన్నించుగాక అంటే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఆశే కాదు, చేతులు కూడా పని చేయాలి. సోమరి వారికి ఆశలు అధికంగా ఉంటాయి కానీ అమలు చేయడమే అత్యల్పంగా ఉంటుంది. అలాంటి నేను సోమరిని ఎలా తెలుసుకోవాలి? నాకు ఉదాహరణకు నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం, ఎంతో ఇష్టం. నేను గమనిస్తున్నాను, 1 సంవత్సరం నుండి నేను ఎంత ఎక్కువగా చదివేవాడినో ఇప్పుడు అంత అత్యల్పంగా చదువుతున్నాను. కారణం ఏంటంటే, ఏం చదువుదాంలే, ఇప్పుడు కాదులే, తరువాతలే, ఇంకొక గంట తర్వాతలే, ఇంకొక కొంచెం సేపు తర్వాతలే. ఎందుకు వచ్చిందంటే ఇది ఒకలాంటి చెడ్డ లక్షణమే. దీన్ని ఏమంటారు? ప్రొక్రాస్టినేషన్ అంటారు. వాయిదా పద్ధతి. ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే. నాకు ఒకరోజు వాక్యంలో చాలా గుచ్చుకునే మాట ఒకటి దొరికింది. నేను అది ధ్యానం చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ కూడా కలిగింది. 10వ అధ్యాయము సామెతలు 4-5 వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు చాలా చాలా దేవుడికి చాలా స్పష్టం. వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలం నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా. ఈ మాట నిజంగా నువ్వు కొంచెం కలవరపరిచింది కూడా. ఏమిటది? బద్ధకముగా పనిచేయువాడు
ఏమవుతాడట? దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ కలిగి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే ఇప్పుడు నేను బద్ధకంగా ఉండడం వలన నాకు వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని నేనే దూరం చేసుకుంటున్నా. నేను బద్ధకం కలిగి ఉండడం వలన నేను ఐశ్వర్యవంతులను కాకుండా నాకు నేనే వ్యతిరేకంగా నా పైన ఒక యుద్ధాన్ని ప్రకటించుకుంటున్నా. నిజంగా మాట దేవుని వాక్యంలో ఉంది. ఒక మాట చదువుదాం. 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. ఏలుబడి చేయకుండా, అధికారం లేకుండా వెట్టి పనులు చేయాలనుకుంటేనే సోమరిగా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. నేను దేవుని జత పనివాడను కాదని చెప్పాలి. జత పనివాడు అనుకుంటే కనుక ఆయన వలే శ్రద్ధ కలిగి పని చేస్తాను, ఆయన వలే పనిలో నిపుణత కలిగి ఉంటాను, తద్వారా నేను రాజుల ఎదురు నిలబడతాను, ఏలుబడి చేస్తాను, ఐశ్వర్యవంతుడు అవుతాను, అన్నిటిలో చేయాలని పొందుకుంటాను. కానీ నేను ఆయన జత పనివాడను కాదు అనుకుంటే బద్ధకం కలిగి ఉంటాను, నా చేతులు పనిచేయ జాలవు, పనిచేయ నొల్లవు, తద్వారా దరిద్రుడినై వెట్టి పనులు చేయవలసి వస్తూ, అలాగే నా ఆశ చేత నేను తృప్తి పడలేకుండా ఉంటాను. ఆశపడ్డ ఉంటుంది, అయ్యో నేను అది కావాలి ఇది కావాలి, అది నెరవేరడానికి పడవలసినంత కష్టమైతే పడకపోతే ఆశ నెరవేరడము ఉండదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, వారి ఆశ నెరవేరకుండడం కంటే మరొక నరకం లేదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, హృదయంలో వాంఛ సిద్ధించుట. దేవుని వాక్యంలో చక్కగా ఒక చోట రాయబడి ఉంది సామెతలో. హృదయ వాంఛ సిద్ధించుట ఎలాంటిదంటే, అది ఒక మాట మనం చదువుకున్నాం. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. జీవం ఉంది, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము లాంటిది. సిద్ధించకపోతే జీవం లేదనేదని అర్థం కదా. అంటే ఏంటన్నమాట, దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు కానీ దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కనుక దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మనం ఆయన బిడ్డలము కనుక, ఆయన జతపని వారము కనుక, ఆయన వలే శ్రద్ధ కలిగి పనిచేసే వారమైతే, ఆయన వలే శ్రద్ధ కలిగి మనము ఆయనను అనుసరించే వారమైతే ఖచ్చితంగా ఐశ్వర్యవంతులం అవుతాము, ఖచ్చితంగా ఏలుబడి చేసేవారం అవుతాము, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి రాజులు ఎదుట నిలబడేటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంటాము. అయితే ఒక మాట నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మనకు 24 గంటల సమయం ఉంది. అందరూ వినాలి, 24 గంటల సమయం ఉంది. 24 గంటల్లో ఎన్ని గంటలను మనము నిజంగా సార్థకం చేసుకోగలుగుతున్నాం, ఎన్ని గంటలను మనం నిజంగా ఉపయోగించుకోగలుగుతున్నాం? ఎవరో ఒక ఆయన చెప్పారు ఒక ఫన్నీ క్యాలిక్యులేషన్. జీవితంలో 50 సంవత్సరాలు మనం జీవిస్తానంటే 25 సంవత్సరాలు చీకటి, 12 గంటలు చీకటి లెక్క. అంటే 12 గంటలు చీకట్లో పోతుంది, అంటే సగానికి సగం జీవితం చీకట్లో పోతుంది. మిగతా 25 సంవత్సరాల్లో కనీసం 10-15 సంవత్సరాలు ఏం చేయాలో ఆలోచిస్తూ, ఏం చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ గడిపేస్తాను. ఇక చేయబోయేసరికి మిగిలిన 10 సంవత్సరాల కాలంలో పెళ్లి పిల్లలు అనే ఒక బాధ్యత వచ్చేసి ఆ బాధ్యతలో మునిగిపోయి ఒక 5 సంవత్సరాలు పోగొట్టుకుంటాను. ఇక 5 సంవత్సరాలు ఉంటుందా. ఇప్పుడు చేద్దాము, కొంత బరువు తగ్గుతుంది అనే లోపల ఏమొస్తుంది? పిల్లల బాధ్యతలు, వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి అనే కాన్సెప్ట్ వస్తుందా. 2-3 సంవత్సరాలు ఆ క్రమంలో తీసివేస్తే
ఈ మిగిలిన 2 సంవత్సరాల కాలం ఉంటుంది, చేయాలన్నా చేయలేని అశక్తతో ఆ 2 సంవత్సరాలు కూడా వేస్ట్ చేసుకుంటాను. ఫన్నీ క్యాలిక్యులేషన్ కావచ్చు, కానీ ఇందులో చాలా గంభీరమైన ఆలోచన కూడా ఉంది. మన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, దానికి తిరిగి మన అకౌంట్ కూడా చెప్పాలి ప్రభువా. అందుకే మనకు చక్కని అలవాటు ఉంది, ఉదయాన్నే లేచి మనం ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తాం. ప్రభువా, ఈ రోజును నాకు ఇస్తున్నాం, ఈ రోజును నీకు మహిమకరంగా నీ వలె నీ మాదిరిలో నేను నడుస్తూ ఈ 24 గంటల సమయాన్ని నేను వాడుకుంటాను. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి గంటని ప్రతి నిమిషాన్ని వాడుకోవడం అనేది నిజంగా దేవుని బిడ్డల లక్ష్యం. ఇంకా చెప్పాలంటే సోమరి అయిన వాడు, పని చేయడానికి ఇష్టం లేనివాడు, ఎక్కువగా నిద్రమత్తులో ఒకలాంటి భావంలో ఉండేవారు పరీక్షించుకోవాలి, మనం నిజంగా దేవుని జతపని వారునా, మనము దేవుని యొక్క పార్ట్నర్స్ మా, కోవర్కర్స్ మా. దేవునితో కలిసి పని చేసేటప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎలా చేస్తున్నాడో మనం చూస్తే ఆయన ఎప్పుడు అలయడు, సొలయడు, ఆయన నిరంతరము పనిచేస్తూ ఉంటాడు. ఆయన చూస్తే మనకు ఈర్ష్య కలగాలి, స్పర్ధ కలగాలి. ప్రభువుని చూస్తే దేవుని వాక్యం అంటుంది, ఆయన చూసి మనం స్పర్ధ కలిగి చేసుకుంటే ఆయన లాగా పని చేయాలి. ఒక మాట ఉంది, పెద్దలు అంటుంటారు, స్పర్ధయా వర్ధతే విద్య. మనం స్పర్ధ కలిగి ఉండడం వలన అది మంచి హెల్దీ హ్యాబిట్ అన్నమాట. ఆరోగ్యవంతమైనటువంటి లక్షణం ఏంటంటే బాగా కష్టించి పనిచేసే వారిని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఇలా కష్టపడాలి. ప్రతి గంట ఒక అలవాటు, ఒక చిన్న పేపర్ తీసుకొని మార్నింగ్ దాని 24 గడులు పెట్టుకొని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క గంటగా, గంట అయిపోగానే ప్రభువా ఈ గంటను నేను చాలా ఉపయోగకరంగా మార్చుకున్నాను, లేకపోతే నేను దీన్ని వేస్ట్ చేశాను అని అకౌంట్ కనుక రాస్తే ఒకరోజు ఎన్ని గంటలు మనం ఉపయోగించుకున్నామో, ఎన్ని గంటలు మనం నిర్లక్ష్యం చేశామో అర్థమవుతుంది. అలాగా చివరిగా ఆ రోజు మనం నిద్రించే ముందు ప్రభువా ఇలాగ నేను ఇచ్చిన సమయాన్ని నేను వాడుకున్నాను, లేదా వాడుకోలేకపోయినా క్షమించండి, ఇంకొక రోజు ఇవ్వండి, నేను జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను కదా. ఒక దైవసేవకుడు ఏం చెప్పాడంటే, ప్రతిరోజు ఉదయాన్నే నట ప్రభు ఒక గిఫ్ట్ తెచ్చిస్తాడు, నైస్గా ప్యాక్ చేసి. ఆ గిఫ్ట్ ఏ విధంగా వాడుకోవాలో వాడుకోకుండా కింద వేసేసి కాళ్ళ కింద తొక్కేసి అలా చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తాడంట. దాన్ని అలాగే తొక్కేసి చించేసి అలా చేసేస్తే 3వ రోజు కూడా వస్తున్నాడు, మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నాడు అంట. ఏ గిఫ్ట్ ఇచ్చాడు, ఎలా ఇస్తున్నాడు అని అంటే ఆయన అంటాడు, ప్రతిరోజుని ఆయన అనేకమైన ఆశీర్వాదాలతో నింపి నైస్గా ప్యాక్ చేసి నాయన ఈరోజు నీకు ఇస్తున్నానంటే దాన్ని వాడుకోకుండా ఎలా పడితే అలాగా దాన్ని వ్యర్థం చేయడం వలన ప్రభువునకు మనం ఆయాసం తెచ్చేటువంటి, ప్రభువునకు మనం కోపం తెచ్చేటువంటి పనులు చేస్తున్నవారు. ఒకసారి మనం పరీక్షించుకుందాం, రోజులో మనం ఎంత సమయాన్ని నిజంగా వాడుకోగలుగుతున్నాం. దేవుని వాక్యం అంటుంది నీకు హెచ్చింపు కలగాలి. అందుకని దేవుని వాక్యం మనం దైవ సేవకులు విన్నాం, నీతివంతుల కొమ్ము హెచ్చించబడదు. ఇక్కడ కొమ్ము అంటే మరొక అర్థం ఏంటంటే, ఎవరైనా గెలిచినప్పుడు యుద్ధంలో ఏం చేస్తారు, విజయత్వాలు ఊదుతారు, కొమ్ము ఊదుతారు. అంటే నీతిమంతులు జయం పొందుకుంటారని అర్థం, నీతిమంతులు విజయం సాధిస్తారని అర్థం, నీతిమంతులు ఉన్నతమైన స్థితిలో ఉంటారని అర్థం, నీతిమంతులు వారు ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారని దాని అర్థం. కానీ దేవుడు అనట్లేదు ఈ మాట, వారు ఏ విధంగా వారు సోమరిగా ఉన్నా విజయం సాధిస్తారు అనట్లేదు. ఆయన అంటున్నాడు, దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. అందులో ఎవరైనా ఒకటే, న్యాయమును బట్టి తీర్పు తీరిస్తే మనము చేసే కష్ట ఫలాన్ని ప్రభు న్యాయబద్ధంగా మనకిస్తారు. ఒక చక్కని మాట మనం
జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం. ఎందుకంటే ఈ మాటని ఆయన తగ్గిస్తాడు, ఆయన హెచ్చిస్తాడంటే ఆయనకి ఇష్టమైతే హెచ్చిస్తాడు, లేకపోతే తగ్గిస్తాడని కాదు. ఇది మనం ఆయన నియమాన్ని పాటిస్తే హెచ్చిస్తాడు, నియమాన్ని పాటించకపోతే తగ్గిస్తాడు. అది కొలమానం. ఒక విషయం నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇది ఆశీర్వాదం, నిజమైన హెచ్చింపు, ప్రభు ఇచ్చే హెచ్చింపు. దేవుడు ఏమంటాడంటే ప్రతి వ్యక్తిని ప్రభు ఆశీర్వదించాలనే ఆశపడతాడు, మనమందరినీ హెచ్చించాలని ఆశపడుతున్నాడు ప్రభు. కానీ ఆయన రూల్, ఆయన ప్రిన్సిపల్ మనం ఖచ్చితంగా పాటిస్తేనే ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన ప్రతి ఆశీర్వాదము షరతులతో కూడినది. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, మా దగ్గరకు వస్తే మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి, మా దగ్గరకు వస్తే మీకు మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి, మా దగ్గరకు వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మా దగ్గరకు వస్తే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు. అవన్నీ జరగవండి. దేవుని వాక్యం అంటుంది, నా నియమం వింటే, నా నియమాన్ని పాటిస్తే, నా వలే నడుచుకుంటేనే మీరు ఆశీర్వదించబడతారు. ఏమిటి? మీరు నా జత పనివారై ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఈ మధ్య అతను డైరెక్ట్గా డిఎస్పీ అయ్యాడు. చాలా రోజులు కష్టపడ్డాడు. ఆయన అడిగారు, మీ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు కదా, నువ్వు ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వచ్చావు, మరి నీ తర్వాత నీ దారిలో నడిచే వాళ్లకు నువ్వు చెప్పే ఒక మంచి సలహా ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పేదరికం నన్ను బాధ పెట్టింది, నాకు లేకపోవడం అనేది నన్ను దుఃఖపెట్టింది, కానీ అన్నిటికి మించి నన్ను నాశనం చేయాలని చూసే ఒక శత్రువు నేను గమనించి దాన్ని తప్పించుకొని వచ్చాను. అదేంటంటే బతుకం. ఆ శత్రువు ఇప్పుడు పేదరికం కొంతకాలమే బాధిస్తుంది, ఎవరో ఒక దగ్గర డబ్బులు తీసుకుంటే సరిపోతుంది. ఇక చెప్పాలంటే ప్రతిదాన్ని లేకపోవడం అనేది కొంత నిరాశపరుస్తుంది. కానీ బద్ధకం అనేది ఉండడం వలన, పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితులు ఉండడం వలన నేను ఆ బద్ధకం అనే శత్రువును గమనించాను. నేను ఆ బద్ధకం అనే శత్రువును నేను జయించగా ఇప్పుడు నేనేమయ్యాను? ఏలుబడి చేస్తున్నాను. అది పేరు వరప్రసాద్. ఏం చెప్తాడంటే, ఎవడైనా వాయిదా వేస్తున్నాడు అని అంటే, ఎవడైనా బద్ధకం కలిగి ఉన్నాడు అని అంటే చాలా జాగ్రత్త, ఆ శత్రువు తప్పక జయిస్తుంది. మనమే అది జయించేది. బద్ధకం జయిస్తే ఏమవుతుంది? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడని దేవుని వాక్యం విషయాలిస్తుంది. దేవుని బిడ్డలు దరిద్రుడా? దేవుని బిడ్డలు శోభనులా? దేవుని బిడ్డలు కంఫర్ట్ వెతుక్కుంటారా? దేవుని వాక్యం అడుగుతుంది, నేను హెచ్చింపు కలుగు చేస్తే ఆ హెచ్చింపు ఎప్పటికీ ఉంటుంది కనుక నేను హెచ్చింపు కలుగ చేయాలి అని అంటే మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే యోసేపు చూస్తే మనకు అర్థమవుతుంది. యోసేపు ఫలించడి కొమ్మ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫలించే కొమ్మ అంటే కొమ్మ చెట్టుకు ఉండాలి. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు తీగలు, నేను ద్రాక్షావల్లిని. తీగ ద్రాక్షావల్లితో ఉంటేనే కానీ ఫలించదు. యోసేపు ఫలించడు కొమ్మ. ఫలించడు దాని అర్థం దేవునితో ఉన్నాడు, దేవుని లక్షణాలతో అంటుకట్టబడ్డాడు, దేవుని లక్షణాలను పుణిగిపుచ్చుకున్నాడు, దేవుని లక్షణాలను దత్తత తీసుకున్నాడు.
ఒక మాటలో చెప్పాలంటే యోసేపు కూడా దేవునిలాగా కష్టపడి ఏమాత్రం బద్ధకం లేకుండా సోమర్తనం లేకుండా దేవుడిని చూస్తూ నడుచుకున్నాడు. అందుచేత దేవుని వాక్యం ఏంటంటే శ్రద్ధ కలిగి పని చేసేటువంటి గుణాలు కలిగిన యోసేపు ఫలించేడు కొమ్మ, నన్ను అంటి పెట్టుకున్నాడు కనుక అతడు ఫలించేడు కొమ్మ. రెండవ మాట ఏమంటే అతడు ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట యొద్ద వనరులు ఎక్కడి నుంచి? ప్రభు సన్నిధిలో నుంచి, వాక్యములో నుండి, దేవుని మార్మికమైనటువంటి సత్యముల నుండి. మార్మికం అంటే విచిత్రంగా బయలుపడేటువంటి కాదు, కానీ రహస్యానికి సూత్రాలు, మన యొక్క జయానికి సూత్రాలు. ఎవరైతే ఆ ఊట దగ్గర ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యపు ఊట దగ్గర వారి జీవితాలు గడుపుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వారి బంధాన్ని పెరవేసుకొని ఉంటారో, ఎవరైతే దేవుని చుట్టూ అల్లుకొని ఉంటారో వారు ఫలించడి కొమ్మలు అవుతారు. ఫలించడం అంటే మనం ఫైనల్గా సక్సెస్ అనాలి. మన జీవితము ఫలించడం అంటే మనం అనుకున్నవి జరగడం. నేను మొన్న ఆలోచిస్తూ ఉన్నా, నాకు ఇప్పటికీ ఆశ చచ్చిపోలేదు. అదేమిటంటే నా జీవిత కాలంలో నేను కంపల్సరీగా మెడికల్ డాక్టర్ని అవుతానన్న ఆశ నాకు ఇప్పటికీ ఉంది. నాకు ఆశ పోలేదు, గుర్తు చేసుకుంటూ ఉంటాను. సారికి ఒక్కోసారి బాధ వేస్తుంది, అయ్యో ఇంకా కాలేదే అనుకుంటా. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అప్పుడంటే ఏదో కొంచెం అలా సమయం దాటవేశావు, నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ సమయం నాకు మళ్ళీ ఇవ్వయ్యా అని. నేను అవుతాను. నాకు దేవుడు కూతుర్ని 2 కొడుకులు ఇచ్చాడు, ఇస్తాడు అని నేను చెప్తూనే ఉన్నాను. నేను నమ్మాను, ప్రభు ఇచ్చాడు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నా మనస్తృప్తి, నా మనస్సు సంతోషంతో ఉల్లసించినట్లుగా ప్రభు నా ఆశ తీరుస్తాడు. నేను ప్రభు దగ్గరికి చేరే లోపల నేను మంచి కార్డియాలజిస్ట్ అవుతానని అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు ఆశ. నేనేం చేస్తున్నానంటే ఇప్పటి నుంచే ఈ బుక్స్ సేకరించి పెట్టుకుంటున్నాను కదా. విశ్వాసం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలి. చూస్తున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది మనసుకి. దాదాపుగా 2005 నుంచి ఇప్పటి వరకు వాటితో ఉన్న గ్యాప్ వల్ల ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా ఏదో కష్టం, ఆ ఆశ తీరుతుందో లేదో అన్న అనుమానం. మళ్ళీ ఇదేంటి ఇలా ఉన్నది? ఇంతకు మునుపు ఉన్న సబ్జెక్ట్ ఆ సిలబస్ ఇప్పుడు ఎలాగైంది? 100 రెట్లు ఎక్కువైంది. అంతకు మునుపు ఉన్న భావం ఇప్పుడు తారుమారు అవుతుంది. అది చూసినప్పుడల్లా నేను ఏదో టెంపర్ అవుతున్నాను కానీ, ఏదో అనుకుంటున్నాను కానీ అవగలనా అనిపిస్తుంది. కానీ నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, నీవు నిజముగా దేవుని మాటను ఎత్తి పట్టుకుని చెప్తున్నాడు, శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ కలిగి పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు, అంతకు మించి ఆయనతో పెనవేసుకున్నవాడు ఫలించని కొమ్మ అవుతాడు. ఎండిపోడు, ఆశలు ఎండిపోవు. ఎందుకు కావాలి? ఎవరైనా ప్రశ్నించాలి, ఎందుకు కావాలి? ఇంకా ఎందుకు కావాలి? ఎందుకు కాకూడదో చెప్పండి. నేను అనుకుంటాను నిజంగా దేవుడిని ఆశించబోతున్నాను. తొలుత కొంత కష్టం ఉండడం ఓకే. ఈ మధ్య కాలంలో ఒక ఆశ కోసం నేను సోషియాలజీ జాయిన్ అయ్యాను. ఆ చదువుతున్నప్పుడు పరిచయం లేని సబ్జెక్ట్, కష్టంగానే ఉంటుంది. ఎందుకు? ఇంతకు ముందు పరిచయం లేదు కాబట్టి. వెంటనే మళ్ళీ రూల్ వర్తిస్తుంది. శ్రద్ధ కలిగి పనిచేసేవాడు, మొండి పట్టుతో పనిచేసేవాడు, మాటికి అదే 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 పని చేసేవాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఇంకా ఈ మధ్య కాలంలో నాకు బాగా ధైర్యం వచ్చినటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని జతపనివాడి, ఆయన జతపనివాడిగా నేను స్వార్థనాన్ని, నా యొక్క సౌకర్యాన్ని తీసి ప్రక్కన పెట్టేశాను. ఒక రూల్ నేర్చుకున్నాను, ఒక కమిట్మెంట్
కమిట్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన సబ్జెక్ట్ ఎక్కడో పోవట్లేదు, ఇక్కడే ఉంది. కమిట్మెంట్ అంటే అర్థం ఏంటంటే అంకిత భావం అంటారు తెలుగులో, కానీ దాన్ని స్వచ్ఛంగా మనం వరకు నిర్వచిస్తే చచ్చిపోయేంత వరకు వైదొలగని భావం, అది కమిట్మెంట్. మనం చనిపోయినా సరే ఈ భావం మాత్రం ప్రక్కన పెట్టుకోవాలి. చావుకైనా సిద్ధం, కానీ ఇది మాత్రం విడిచిపెట్టను అనేటువంటిది కమిట్మెంట్ అంటే. దేవుడు మాట్లాడుతుంది, క్రైస్తవులందరూ కమిట్మెంట్ కలిగినవా? అవునా కదా? క్రీస్తు కొరకు కమిట్మెంట్ కలిగినవా? అయ్యా, నా మరణం వరకు నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను, నీలాగా ఉంటాను, నీలాగా జీవిస్తాను. చెక్ చేసుకోవాలేమా? నిజమా? మనం ఆత్మీయ విషయాలే కాదు, చర్చికి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడమే కాదు, మనం ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా మనం టాప్ ర్యాంక్లో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపు, దానియేలు వంటి గొప్ప గొప్ప వారు దేవునితో పెనవేసుకున్న కొమ్మల వారు. అందుకనే వారు ఏ పని చేసినా సఫలం అయిపోయి, ఏ పని చేసినా ఫలించారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. హెచ్చింపు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రాదు. హెచ్చింపు కలుగు చేసేది ప్రభు. ఆయన ఎలా కలుగు చేస్తాడంటే నియమాన్ని బట్టి చేస్తాడు. నీవు ఆయన జత పనివాడు, జత పనిదనం అయితే ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి. ఇప్పుడు నేను ఆశపడుతున్నాను డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, అవుతానా? ఊరికే అవుతానా? మెయిల్ మెసేజ్లో మరొక మంచి తలంతో మనం అవుతాం. దాని కొనసాగింపుగా డాక్టర్ కావాలంటే ఎలా కావాలి? నా కమిట్మెంట్ని నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ఇష్టాన్ని నేను వ్యక్తం చేయాలి, నా మనసులో ఉన్న భావాన్ని నా పనిలో చూపించాలి. ఇష్టం వచ్చిన పని మాటి మాటికి చేస్తాం, పదే పదే చేస్తాం. నిజంగా నాకు అదే ఇష్టం కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు మంచి ప్రోగ్రామ్ ఏదైనా వస్తుంది, కానీ సివిఆర్ హెల్త్ ప్రోగ్రామ్ పెడతాను. చాలా మంది డాక్టర్స్ మాట్లాడుతుంటారు, అదే యావా. లేదంటే ఏదైనా టీవీ 2 అలా పెడితే అందులో సుఖీభవ లాంటి ప్రోగ్రామ్స్ వస్తే మాట్లాడడానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే దాని మీద ఉన్న మక్కువ, ఆశ, దాని మీద ఉన్న ఆశ, జలస్. జలస్ అంటే జైగా జట్టి, ఆసక్తి, భక్షించేటువంటి ఆసక్తి, జ్వలన, అదే పని చేయడం, మాటి మాటికి అదే ఆలోచన, అదే ఆలోచన, అదే ఆలోచన. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన సంఘంలో కూడా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. రాహుల్ ఈరోజు రాలేదనుకుంటాను, ఆల్రెడీ ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అలాగే సోదరి పేరు షారోన్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. అలాగే కొంతమంది ఇంకా డాక్టర్స్ కావాలని ఆశపడుతూ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. బ్యూలా, వీళ్ళందరూ డాక్టర్స్ కావాలి. ఆమేన్. వీరిద్దరూ ఆల్రెడీ అవుతున్నారు, ఏమి కావాలి జాయిన్ అయ్యారు. అయితే నేను సూటిగా మీతో మాట్లాడుతున్నాను ప్రత్యేకించి ఈరోజు. మీరు కావాలనుకున్న మీ కోరిక, మీ ఆశ నెరవేరాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని జత పనివారైనా. రాసి పెట్టుకోండి ఎక్కడైనా, నేను దేవుని జత పనివాడను, జత పనిదా. మీకు గుర్తుకు రావాలి, దేవుడు పని చేస్తున్నాడు, నువ్వు అనుకుని నిద్రపోతావా? దేవుడు కష్టపడుతున్నాడు, నువ్వైతే అలా వదులుకుంటావా? 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు సామెతలో చూస్తే, ఇంకొంచెం సేపు పండుకొనేను, ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకుందును, ఇంకొంచెం సేపు ఎలా ఉందో నీవు అనుకుంటావు అనుకో. ఏమంట? ఆయుధదారుడు దండెత్తి వచ్చినట్టు దరిద్రము నీ మీద. మీరు దేవుని జత పనివా. దేవుని సేవకు నాకు ఒక మంచి బ్లాంకెట్ ఏర్పాటు చేశారు. అది కప్పుకుంటే 1.5-2 నిమిషాల్లో పూర్తి ఓవెన్ మీద పెట్టినట్టు అవుతుంది బాడీ అంతా.
కొంచెం సేపు అలాగే ఉండాలనిపిస్తాం. సుఖం కాదు కావాల్సింది, సక్సెస్. అందుకనే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, ప్రపంచమంతా బంధాలు, బంధుత్వాలు, సుఖాలు, రకరకాల విలాసాలు అనేటువంటి భావనలో గురకబెట్టి నిద్రపోతుంటే ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి ఇబ్బందిని, ప్రతి విధమైనటువంటి ఇరుకులు ఓర్చుకొని అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళే గమ్యాన్ని చేరారంట. మనకు అనిపిస్తుంటుంది కొంచెం సేపు నేను ఎంజాయ్ చేయాలి, కొద్దిసేపు ఫ్రెండ్స్తో మాట్లాడాలి, కొంచెం సేపు టీపులు, ఈ ఇంటర్నెట్స్ వచ్చినాయి బాగా. అదేంటో ఒకలాంటి వల, ఒకలాంటి ఉచ్చు, అది ఒక ఉచ్చు. సామెతలు ఆ ఉచ్చులు ఎక్కడెక్కడ నేను చెప్పే ఒక మంచి గ్రంథం, ఒకలాంటి ఉచ్చు. ఇంటర్నెట్ ఓపెన్ చేసామంటే చాలా కనిపిస్తాయి, అది చూడాలనిపిస్తుంది, ఇది చూడాలనిపిస్తుంది, ఇంకోటి చూడాలనిపిస్తుంటుంది. అలా 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 మనం చేయాల్సిన ప్రక్కలో పట్టిపోతుంది. ఈ ఫోన్స్ వల్ల మాటికి మనం గమనిస్తే మనకు జరిగే మేలు ఎంతో కానీ జరిగే నష్టమే ఎక్కువ. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కారణం ఏంటో తెలుసా? ఇదంతా ఏదేదో పోతుంది అనుకుంటున్నారా? లేదు, మనం ట్రాక్లో ఉన్నాం. ఫోన్ ఎక్కువ వాడడం వలన ఆల్చిమియర్ అనే వ్యాధి వస్తుందంట. ముఖ్యంగా ఒక రోజు వచ్చేసరికి నా పేరేంటి అని అడుగుతాం, ఆ కండిషన్ వస్తుందంట. క్రమక్రమంగా ఈ ఫోను మన జ్ఞాపక శక్తిని హరించుకుపోతుంది. చదువుకునే వారికి ముఖ్యంగా కావాల్సింది జ్ఞాపక శక్తి, ఏకాగ్రత. అందుకనే ఈ ఏకాగ్రతను కూడా డిస్టర్బ్ చేస్తుంది ఫోన్ మాట్లాడడం వల్ల. మనం అక్కడక్కడ బోర్డ్స్ చూస్తే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పనిష్మెంట్స్. ఎందుకలాగా? డ్రైవింగ్ కావాల్సిన ఏకాగ్రత దాన్ని డిస్టర్బ్ చేస్తుంది కనుక. నేను చాలా సరళంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా ఉండాలని ఆశపడుతున్నాడు, నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు, నీవు ఏలుబడి చేయాలని ఆశపడుతున్నాడు, నీవు ఐశ్వర్యవంతులు కావాలని ఆశపడుతున్నాడు. కానీ మనమే దేవుని జత పరివారం అన్న సంగతి మరిచిపోయి ఏదేదో చేస్తే గనక దరిద్రుడు అవుతామట. ఆ ఏలుబడి చేయకుండా వెట్టి పనులు చేయవలసి వస్తుందట. హెచ్చింపు రాకపోగా దిగజారిపోయేటువంటి ఆ సమయం వస్తుంది. కనుక దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొక్క ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించడమే దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే దాని ఫలింపు పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగా విస్తరిస్తూ ఉండిపోతుంది. మనం అలాగా కొంచెం ఏదో ఫలించి ఆగిపోవటం కాదు, కొంచెం ఏదో అభివృద్ధి చెంది ఆగిపోవటం కాదు, కొంచెం ఏదో హెచ్చింపబడి ఆగిపోవటం కాదు. నీతిమంతుల కొమ్ము హెచ్చించబడును అన్నట్లుగా, నీతిమంతుల కోరిక ఫలించును అన్నట్లుగా, నీతిమంతులు ఆశించినది దొరుకును అన్నట్లుగా ఇది దేవుని నియమం. దేవుని నియమం ఏంటంటే ఆయన జత పరివారము కాబట్టి అది మనం చక్కగా మనసులో పెట్టుకోవాలి. ఆయన జత పరివారము కాబట్టి ఆయన మామూలుగా హెచ్చింపు ఇవ్వడు, ఆయన నియమాన్ని పాటించిన వారికే హెచ్చింపు. మామూలుగా ఎలా పెడతారో హెచ్చించడు, ఆయన కండిషనల్గా హెచ్చిస్తాడు. ఆయనకు లోబడి ఆయన వంటి వారమైతే తప్ప హెచ్చింపబడము. మనకి ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అదే ఏకైక మార్గం. మనం ఎరిగి ఈ సూత్రాన్ని మనం పాటించవలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు. ఇది ప్రభు రాత్రి భోజన కార్యక్రమానికి ముందు ప్రభు మనల్ని ఈ మాటతో ఎందుకు హెచ్చరిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏంటంటే ఒక్క విషయమే కాదు, ఆధ్యాత్మిక విషయమే కాదు, శారీరకంగా, మన ఉద్యోగపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా అన్ని ఏరియాస్ లో ఈ వర్డ్ మనం అప్లై చేయాలి. ఆయన జత పరివారము మనము ఆయన వలే శ్రద్ధగా పనిచేస్తున్నామా? ఆయన వలే బద్ధకము లేకుండా ఉంటున్నామా? ఆయన వలే నిరంతరము శ్రమించే వారుగా ఉంటున్నామా? ఆయన వలే నిరంతరము చురుకు కలిగిన వారుగా ఉంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అట.
చురుకు కలిగి ఉండడం గొప్ప భాగ్యం. కనుక చురుకు కలిగిన వారమై, ఆయన జతపని వారమై, నిరంతరము శ్రమల మీద ఆధారపడి, ఒక వ్యక్తి అంటాడు, శ్రమే నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ లేకపోతే దేవుని వాక్యం అన్నట్టు బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడు. ఆయన ఇచ్చే హెచ్చింపును మనం పొందుకోవాలి. మనం పొందుకోవడమే కాదు, మన పిల్లల వరకు పొందుకోవాలి. కొంచెం పొందుకోవడం కాదు, విస్తారంగా పొందుకోవాలి. దాని కొమ్మలు గోడలు ఎక్కి ఎగబ్రాకులు అన్నట్లుగా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని నియమానికి మనం కట్టుబడి ఉండాలి. ఆయన వలె శ్రమజీవులమై, ఆయన వలె చురుకు కలిగిన వారమై, ఆయన వలె శ్రద్ధగా పనిచేసే వారమై, ఆయన వలె మనం నడుచుకున్నప్పుడు తప్పక మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు, తప్పక మనల్ని గొప్పవారిని చేస్తాడు, తప్పక రాజుల ఎదుట నిలబెడతాడు, తప్పక మనల్ని ఐశ్వర్యవంతులను ఏలుబడి చేసేవారిని చేస్తాడు, మన ఆశలు సిద్ధింప చేస్తాడు, మన కోరికను మన్నిస్తాడు, మనల్ని ఎన్నటన్నిటికీ అలా విస్తరించే స్థితిలో మనల్ని నిలుపుతాడు. ఆయనే మనకు ఆధారమయ్యే గోడగా ఉండి మనల్ని ఎగబ్రాకిస్తాడు. ఇది దేవుని మాట. ఆయనని మనకి లోపడదాం. అలా లేకపోతే పరీక్షించుకొని శ్రద్ధ కలిగి ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో స్థిరంగా భద్రపరచును గాక.